విషయం మీరు తేల్చండి కదా. మాకు లేదు అని చెప్పండి, పోండి. మేనకు స్థితిలో ఇవ్వండి. మరి ఇసుక దోలేదు ఎవరు? ఇసుక కాంట్రాక్టులు ఎవరు? గ్రావెల్ కాంట్రాక్టులు ఎవరు? రోడ్డుకి సాగరమల రోడ్డు గ్రావెల్ దోలేదు ఎవరు? మట్టి దోలేదు ఎవరు? మీ తెలుగుదేశం నాయకులే కుమిలి కుమిలి ఏడుస్తున్నారు రూము 4 గోడల మధ్య. అయ్యా మాకేంది ఈ కర్మ? ఈ ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి మరి కాన్స్టిట్యున్సీ మీద పడి గద్దల్లాగా గ్రావెల్కి ఒక రేటు, మట్టికి ఒక రేటు, ఇసుక్కి ఒక రేటు. ఇసుక్కేమో నెలకి 15,000 ట్రాక్టర్కి, గ్రావెల్కేమో యూనిట్కి 200 నుంచి 300 రూపాయలు మీ నాయకుల దగ్గర కూడా మీరు వసూలు చేస్తున్న విషయం నిజమా కాదా అని నేను అడుగుతున్నా. తెలుగుదేశం నాయకులు కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి, గుండె మీద చేసుకోవాలి. మీరు ఎక్కడో చాటుమాటుగా బాధపడడం కాదు, మీరు అడగండి, మీరు బయటికి రండి. ఈ నియోజకవర్గాన్ని మండలాల వారీగా కుటుంబ సభ్యులు పంచుకొని మరి ఇక్కడ చేస్తున్న విషయం అవునా కదన్నా? 5 పేపర్లు ఒకటి కాదు, 5 పేపర్ 5 ఛానల్స్ పుంకాలుగా ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యుల యొక్క పాత్ర వాళ్ళ ఛానల్స్లోనే. ఏబిఎన్ ఛానల్ ఎవరిదయ్యా? TV5 ఎవరిదయ్యా? ప్రైమ్ 9 ఎవరిదయ్యా? మీ ఛానల్స్లోనే మరి ప్రచారం అవుతుంటే దాన్ని వదిలిపెట్టి మాపైకి వచ్చే పరిస్థితి. ఇది వాస్తవం కదా. మీరు చెప్పాలి, మీడియా వాళ్ళు మీ ఛానల్స్లో వేసినవి మీరేమన్నా అబద్ధం మాటలు ప్రచారం చేశారా? ఛానల్ ఏమన్నా తప్పుడు ప్రచారాలు చేశాయా? ఛానల్ కూడా ఆలోచన చేయాలి. మీరు చేస్తేనే కదా దానికి సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పకుండా ఈ కార్యక్రమం మేము రైతుల పక్షాన పోతే మా మీద కేసులు, అరెస్టు వారెంట్లు. మళ్ళీ ఇప్పుడే సత్యనారాయణ గారిని అరెస్ట్ చేసినందుకు తెలుస్తూ ఉంది, మా నాయకుడు ఎంపీపీ గారిని అరెస్ట్ చేసినందుకు తెలుస్తూ ఉంది, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరి రైతులను కూడా అరెస్ట్ చేసినది. 14 తారీఖు మేము పోయాం, చూసిచ్చాం. నిన్నటి ఉదయం నుంచి పోలీసు వారు యథేచ్ఛగా ఇక్కడికి వెళ్ళి రైతులను భయపెట్టి మభ్యపెట్టి మరి రిపోర్ట్లు తీసుకొని మా మీద పెట్టరాని సెక్షన్లు పెట్టి మరి అరెస్ట్ చేయాలనే ఒక దురుద్దేశంతో మరి ప్రశ్నించే గొంతుని, ఇది తెలుస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతి గొంతుకని అరెస్టుల ద్వారా అక్రమ కేసుల ద్వారా కట్టడి చేయాలనే ఒక ప్రయత్నం తెలుగుదేశం కూటమి నాయకులు చేస్తున్న విషయం మనకు అందరూ తెలిసిన విషయమే. నేను ఇప్పటికే అడుగుతున్నా, ఈ రోజుకి అడుగుతున్నా, నిజంగా ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉంటే మొదటిసారి ఎమ్మెల్యే అయింది, అప్పుడే అవినీతి కొంపలో కూరుకుపోయింది. ఇది ఈ నియోజక ప్రజలందరూ తెలిసిన విషయమే. మళ్ళీ నిన్న ఆమె మాట్లాడుతూ ఉంది, మాజీ ఎమ్మెల్యే గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు, బోర్డు మెంబర్గా అంటే నెయ్యి కలితే జరుగుతుందంటే ఆయన ఏదో నాన్ వెజ్ అంటారని. నాన్ వెజ్ కాదమ్మా, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ పవన్ కళ్యాణ్ గారు, మీ లోకేష్ బాబు గారు అందరూ కూడా జంతు కొవ్వు కలిసింది, తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని స్పష్టంగా అన్ని ఛానళ్ళు చెప్పారు. మరి సిబిఐ ఎంక్వైరీ పెట్టించాం, సిబిఐ ఎంక్వైరీ చేసింది, క్లియర్గా రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో జంతు కొవ్వు అంటే కలవలేదు, జంతువుల నూనె కలవలేదని క్లియర్గా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి దీంట్లో యానిమల్ ఫ్యాట్ కలవలేదు కానీ వెజిటబుల్ ఫ్యాట్ కలిసింది అంటారు. అమ్మా ఎమ్మెల్యే గారు, నేను బోర్డు మెంబర్గా ఉన్నా, కానీ మీ నాన్న కూడా 2 సార్లు బోర్డు మెంబర్గా ఉన్నారు. అయితే నేను బోర్డు మెంబర్గా కమిటీల్లో ఉన్నప్పుడు అప్పీల్స్ కమిటీలో ఉన్నా. నేను ఎవరైనా తప్పు చేస్తే విచారించి వాళ్ళకి శిక్ష, వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఇచ్చే దాంట్లో, లేకుంటే అనవసరంగా ఎవరికైనా పనిష్మెంట్ పడితే దాన్ని సరి చేయడంలోనే దాన్ని ఉన్నా నేను. అయితే మీ నాన్నగారు 2 సార్లు కూడా 2 టర్మ్లు కూడా ఏరి కోరి ఇదే పర్చేజ్ కమిటీలో చేరు. ఇలాంటి నెయ్యి ఎక్కడైతే నెయ్యి కొండ కొనుగోలు చేస్తారో, ఎక్కడైతే జీడిపప్పు కొనుగోలు చేస్తారో, ఎక్కడైతే లడ్డు కావాల్సిన పప్పు దినుసులు కొనుగోలు చేస్తారు, ఇట్లా ఉన్నారు పర్చేజ్ కమిటీలో ఉన్నారు. 2 సార్లు ఏరి కోరి తెలుసు, ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు. పర్చేజ్ కమిటీలో మీ నాన్నగారు చేసిన నిర్వాహకం అందరికీ తెలుసు. అయితే మీ నాన్నగారు దేవుడు అంటే భయం లేదు మీకు, దేవుడు అంటే
మీకు భయమే లేదు. గంటాపదం చెప్తున్నా. మీ నాన్నగారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి, నేను ఈ స్వర్ణమినిలో ఒక్క గంటి ఇసుకు కూడా నా కుటుంబ సభ్యులు తీసుకెళ్ళలేదు అని ప్రమాణం చేశారు. ఇంతకన్నా దుర్మార్గమైంది, ఇంతకన్నా మరి భరితెగింపు ఇంకోటి ఉందా అని అడుగుతున్నా. చెప్పనండి మీ నాన్నని, చెప్పండి మీకు సంబంధం లేదని, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని. ఇన్ని చేసి బుకాయిస్తే అభివృద్ధి కార్యక్రమాలకు రండి, మాకు చెప్పండి. ఈ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకి ఎప్పుడూ ముందుంటుందని. మీరు ఏం అభివృద్ధి కార్యక్రమాలు 2 సంవత్సరాలు చేస్తాను చెప్పండి. మాకు 5 సంవత్సరాలు ఉంటే 2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి వల్ల ఈ రాష్ట్రంలో మరి అభివృద్ధి కుంటుపడింది, ఫైనాన్స్ కుంటుపడింది. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిందని అన్నీ ఇచ్చాం, అభివృద్ధికి కార్యక్రమాలు చేసాం. అయితే మీరు ఆ పరిస్థితి కాదు. టీటీడీలో నేను బోర్డు మెంబర్ ఉన్నా, మీరు రికార్డు వెరిఫై చేసుకోండి. టీటీడీ బోర్డు మెంబర్కి వెహికల్ ఇస్తారు, నేను తీసుకున్నాను అడగండి. టీటీడీ బోర్డు మెంబర్కి అన్ని సదుపాయాలు ఇస్తారు, ఫ్రీగా రూమ్ ఇస్తారు, ఫ్రీగా టికెట్లు ఇస్తారు కుటుంబ సభ్యులందరూ కూడా. అయితే నేను దేవదేవుడి మీద భక్తి ఉంది కాబట్టి, దేవదేవుడి మీద భయం ఉంది కాబట్టి, నేను ఎప్పుడు కూడా దేవదేవుడికి సంబంధించి ఒక్క రూపాయి కూడా మరి వాడుకోలేదు. చివరికి ఖచ్చితంగా మీ టికెట్ 0 వాల్యూ పెట్టాలి అంటే నేను దర్శనానికి ఎప్పుడు పోయినా స్వామికి చెప్పేవాడిని, అయ్యా నేను టికెట్ కొనకుండా నీ దర్శనానికి వచ్చాను, ఇదిగో నా టికెట్కి సంబంధించిన 500 రూపాయలని దేవుడు ఉండి లేసేవాడిని. చెప్పగలరా మీ నాన్న? చెప్పగలరా మీ నాన్న? 2 సార్లు బోర్డు మెంబర్గా ఉన్నాడు. 2 సార్లు బోర్డు మెంబర్గా ఉండి నేను దేవదేవుని సన్నిధిలో నిజమే మాట్లాడతానని, దేవదేవుని సాక్షిగా దేవుని వెహికల్ వాడుకోలేదని కానీ, దేవునికి దగ్గరకు పోయినప్పుడు దేవుని సొమ్ము వాడుకోలేదని కానీ, పర్చేజ్ కమిటీలో 1 రూపాయి కూడా నేను తాకలేదని కానీ చెప్పగలరా? నేను అడుగుతా ఉన్నా, మీ నాన్నకే తెలిసి ఉండాలి ఆడేమైనా జరుగుతుంటే. నేను అడుగుతున్నా, ఈరోజు నెయ్యి కల్తీ జరిగిందన్నారు. నెయ్యి కల్తీ జరిగితే మరి కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? బోలేబాబా ఎవరికి సంబంధించిన డైరీ అది? మరి ఇందాపూర్ డైరీ ఎవరితో అనుబంధం ఉన్న డైరీ? హెరిటేజ్తో ఇందాపూర్కి కానీ, బోలేబాబాకి కానీ, సంగం డైరీకి కానీ, విష్ణు ఇక్కడ బెల్కో దగ్గర ఉంది విష్ణు వైష్ణవి డైరీ కానీ, ఈ డైరీలన్నింటికి కూడా హెరిటేజ్తో సంబంధం ఉందా లేదంటున్నా. మరి ఇవన్నీ కలిపి మీరు 350 రూపాయలు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు నెయ్యి కొంటుంటే, ఈరోజు ఇంచుమించు 800-900 పెట్టి నెయ్యి స్కామ్ చేస్తుంది మీరే కనబడుతున్నా. అందుకే దేవదేవుడు కన్నీరు ఎరచేస్తే నెయ్యి ట్యాంకర్ పడిపోయింది. నెయ్యి ట్యాంకర్ పడిపోయింది. దొంగతనాన్ని గురించి మనం మాట్లాడేది మీరు ఏదో దొంగతనం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దొంగతనము ఎవరో పొరపాటు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి రికవరీగా వాళ్ళకి సంబంధించిన 100 కోట్ల రూపాయలు ప్రచాతంతో టీటీడీకి ఇచ్చేశారు. ఆయన కేసు పెట్టాము, కేసులు కోర్టులు నిర్ణయిస్తే పోతాయి. అయితే 2025లో మీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు సుమారు 1 కోటి రూపాయల పైచిలకు దొంగతనం, బంగారు దొంగతనం జరిగితే వాళ్ళని గుట్టు చప్పుడు కాకుండా మీరు కాపాడిన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పేంతవరకు కూడా మీరు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దాపెట్టిన విషయం నిజమా కాదని అడుగుతున్నా. ఇన్ని అబద్ధాలు చేసి, ఇంత అవినీతి చేసి రావడమే. ఎవరైనా ఫస్ట్ టైము నిజాయితీగా చేయాలి, నిజాయితీగా పనిచేద్దాము, నలుగురిలో మంచి పని చేసుకుందాము, అందులో ఒక మహిళగా నీతిగా నిజాయితీగా పనిచేద్దాం అనుకోకుండా మరి మహిళ ఉండి కూడా కుటుంబ సభ్యుల్ని అడ్డు పెట్టుకొని యథేచ్ఛగా అవినీతి చేస్తూ మళ్ళీ మాపై నిందలేసే కార్యక్రమం ఇది మంచిది కాదు. నేను ఇప్పుడు చెప్పాను, మళ్ళీ ఆమె అడిగారు నిన్న అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పండి మేము చేస్తామని. నేను చెప్తున్నా, మరి కాలంగా గ్రాయనికి
10 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేయించా, ఉంది అక్కడ 10 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయింది. టెక్నికల్ శాంక్షన్ ఎలక్షన్ చేసినాయి చేయలేకపోయినాం, టెక్నికల్ శాంక్షన్ చేసుకొని పని చేస్తే సంతోషిస్తాం. దాంతోపాటు నేను అసెంబ్లీలో మాట్లాడతా అని చెప్తున్నారు. అసెంబ్లీలో కూడా మాట్లాడారు మీరు. మరి కాలంగి బ్రిడ్జి, చెంగాళమ్మ గుడి దగ్గర కాలంగి బ్రిడ్జి శిథిలావస్థలోకి వచ్చింది, దానికి నిధులు శాంక్షన్ చేయండి కట్టాలని. అంత అవసరం లేదమ్మా. 35 కోట్ల రూపాయలు జీఓఎంఎస్ 325 ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయ్యింది, జీవో ఉంది, జీఓఆర్టీ నంబర్ 325 జీవో ఉంది. మీరు ఆ 325 కోట్లు తెచ్చి ఆ బ్రిడ్జి కట్టే సంతోషిస్తాం. మరి మున్సిపాలిటీలో సిల్ట్ రిమూవల్ కూడా చేయలేదు అని మేము ఎందుకు చేస్తామమ్మా? మేము చేస్తే నీతిగా చేస్తాం. సిల్ట్ రిమూవల్ అధికారులు చేస్తారు. అయితే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూళ్ళూరుపేటకు 30 లక్షలు, నాయుడుపేటకు 30 లక్షలు సిల్ట్ రిమూవల్ వస్తే మీరు 5 గంటలు 10 గంటలు జేసీపీ తూతూ మొత్తం తిప్పి బిల్లు చేసుకున్న విషయం నిజమా కాదని అడుగుతున్నా. అంటే వచ్చిన 2-3 నెలల్లోనే మీరు 60 లక్షల రూపాయలు మున్సిపల్కి సంబంధించిన నిధుల్ని మింగేసిన విషయం వాస్తవమా కదదు. డీసెల్ దిగిపోతే ఈరోజు తీస్తే రేపోద్ది అనేసి మొత్తం దొంగ బిల్లు చేసుకున్నారా కదా. మళ్ళీ జనరల్ ఫండ్లో కూడా ఆడొక 15 లక్షలు, ఏడొక 15 లక్షలు, అంటే ఇంచుమించు 1 కోటి రూపాయలు డీసెల్ ద్వారా చేసుకున్నది వాస్తవం కదుతున్నా. చివరికి ఇంకోటి అడుగుతున్నా, నాయుడుపేట మున్సిపాలిటీలో ఒక జేసీబీ ఉంది, పని లేదు బాట లేదు, రోజు 10 గంటలు దానికి రాయాలి. ఆ జేసీబీ ఏదో చెప్పాలి, ఆ జేసీబీ ఎవరిదో చెప్పాలి. నాయుడుపేట మున్సిపాలిటీలో జేసీబీ రోజు 10 గంటల పని, ఏం పని ఉందా? నేను నాయుడుపేట మున్సిపాలిటీలో చిన్న జేసీబీ లాంటిది ఒకటి స్వర్ణ టోల్ బేస్ ద్వారా వీళ్ళకి ఇచ్చాను, రూపాయి ఇది వీళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాము, ట్రాక్టర్లు ఇచ్చాము, అన్నీ ఇచ్చాము. వాటిని పక్కన పెట్టి ప్రైవేట్గా మీకు సంబంధించిన జేసీబీతో రోజు 10 గంటలు చేస్తున్నారా లేదంటున్నా. మరి ఇంకా చాలా ఉన్నాయి. మీ అవినీతి చిట్టా ఒకరోజు తరిగిపోయేది కాదు. మళ్ళీ అన్నీ బిట్లుగా వాయిదా పద్ధతిలో ఖచ్చితంగా మీరు చెప్పే కొంది, మీరు అడిగే కొంది మీకు అన్నీ సవివరంగా ఎక్కడెక్కడ అవినీతి జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ దోపిడీ జరుగుతూ ఉంది, అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా మీడియా ద్వారా తెలియజేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఎమ్మెల్యే గారికి ఇకనైనా ఆమెకి చిత్తశుద్ధి ఉంటే బుకాయింపు కాకుండా, దొంగ తిరుగుడు మాటలు కాకుండా, డైవర్షన్ పాలిటిక్స్ ఆమె చేయకుండా ఏదైతే ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుందో ఆ దోపిడీని, గ్రావెల్ దోపిడీని కట్టడి చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గం ప్రజలు బెల్ట్ షాపుల ద్వారా మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీధికి, వాడవాడికి, డోర్కి మీరు మందు డోర్ డెలివరీ ఇస్తున్నాం, వాస్తవమా కదండి. ఎందుకంటే వాళ్ళకి తప్పదు. మీకు నెలకి 50,000 రూపాయలు ఒక్కొక్క షాపు నుంచి మీకే లంచం ఇవ్వాల్సి ఉంటే, మీకే మామూలు ఇవ్వాల్సి ఉంటే ఏం చేస్తారు పాపము? అందరే తాగిస్తారు. దాన్ని మీరు కట్టడి చేయ తల్లి. ఒక మహిళగా చాలామంది మహిళలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీ మామూలు మత్తులో జోగకుండా ఏదైతే ఈ బెల్ షాపులు ఉన్నాయో వీటిని ఎత్తేసడానికి ప్రయత్నం చేయమని అడుగుతున్నా. మరి ఇంకా చెప్తున్నాం, పోలీసు వారికి కూడా చెప్తున్నాం, మీరు దొంగ కేసులు పెట్టడం కాదు, మీరు మరి రైతులను ఇబ్బంది బట్టి దొంగతనంగా స్టేట్మెంట్ ఇచ్చుకొని చేయడం కాదు. అయితే మీకు ఒకటి మీకు తెలుసు, వీడియోలు కూడా చూపిస్తా. మరి యథేచ్ఛగా మీరు అంటున్నారు సెల్ రిమూవల్కి పర్మిషన్ ఉంది అంటున్నారు కాబట్టి చెప్తున్నా, పర్మిషన్ ఉండొచ్చు, కానీ 200లు జేసీబీలు టిప్పర్లు ఏట్లా దిగడానికి లేదు. అవి రేంబౌళ్ళు పనిచేస్తున్నాయి. మా దగ్గర రుజువులు ఉన్నాయి. కలెక్టర్ గారు, సాక్షాత్ కలెక్టర్ గారు కూడా ఇచ్చాం. అయితే అది అంటారు, మీకు ఎదురమంటే మీరు ఎందుకు పోతారు అధికారులు మీ దెబ్బకు భయపడిపోయినారమ్మా. ఎందుకంటే అధికారులు మీకు కప్పం పెట్టుకొని వచ్చినారు అధికారులు చాలామంది. మళ్ళీ ఏదైనా కట్టడి చేస్తే, మళ్ళీ ఇక్కడిని పంపించేస్తే మళ్ళీ
వాళ్ళు కట్టినట్టు కప్పం తిరిగిది కాబట్టి యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఇక్కడ అధికారులు కూడా తయారైపోయి మీరు తయారు చేశారు. ఎందుకంటే అధికారులు మామూలుగా ఉండేవాళ్ళు, కానీ ఏం చేస్తారు పాపం, వాళ్ళ జీతంలో నుంచి ఏదో ఉద్యోగం చేయాలని వచ్చారు, మీకు కప్పం కట్టాలి నెలలా, వాళ్ళు కూడా మీరు చేసే వ్యవహారాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు. అందుకనే ఈరోజు మీరు ఆడిచ్చినట్టుగా అధికారులు ఆడుతున్నారు, పోలీసు అధికారులు ఆడుతున్నారు. మరి అరెస్టులకో, మరి దొంగ కేసులకో, మరి దుర్మార్గమైన కేసులకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవ్వరు కూడా భయపడేది లేదు. చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే దొంగ కేసులు, ఇదే అక్రమ అరెస్టులు, ఇదే అక్రమ నిర్బంధాలు, జైలుకి పంపడాలు చేస్తూనే ఉన్నారు. చేయండి, ఎంతకాలం చేస్తా చేయండి. అయితే ఫైనల్గా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తున్నారు. అదే చూస్తూ ఉండాలి మీరు. ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరి జరుగుతూ ఉంది దోపిడీ. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాను, 150 నుంచి 11 వచ్చాయి, 11 నుంచి సింగిల్ డిజిట్ ఎవరికి ఇవ్వాలో ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సింగిల్ డిజిట్ అనేది ఎవరికి ఇస్తారో నిర్ణయించుకున్నారో ఖచ్చితంగా ఇస్తారు. ఖచ్చితంగా అది ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫైనల్గా ఎమ్మెల్యే గారికి మళ్ళీ చెప్తున్నా, విజ్ఞప్తి అనుకోండి, మంచి మాట అనుకోండి, ఏమని అనుకోండి, మొదటిసారి ఎమ్మెల్యే అయినారు. నీతిగా నిజాయితీగా ఒక మహిళగా మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా. మీరు రొచ్చులో దూరి మీ కుటుంబ సభ్యులందరినీ ముందుండి నడిపించద్దు, మీరు నిజాయితీగా పనిచేయమని కోరుతా ఉన్నా.